కర్నూలు జిల్లా ముద్దటిమాగిలో ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ వీరంగం వేశాడు. పాఠశాల టాయిలెట్లో మద్యం సీసాలను గుర్తించారు విద్యార్థులు. ఆగ్రహంతో విద్యార్థులను చితకబాదాడు మాస్టర్ దేవరాజ్. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. సార్ రోజు బాత్రూమ్ లోకి పోతాడు సార్. రోజు పోతాడు కదా, ఎందుకు పోతాడు ఒకసారి చూద్దామని పోయినాం సార్. దీన్ని తాగి ఆడ పెట్టి మళ్ళీ వస్తున్నాడు సార్. అప్పుడు అక్కడ చూసినందుకే వీటిని విరిగిపోయేలా కొట్టినాడు సార్. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ లోకేష్. లోకేష్, చెప్పండి. ముందు విద్యార్థులకు విద్యా బోధనతో మంచి మార్గంలో నడిపించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలి. అటువంటి ఉపాధ్యాయులు ఈ రోజు గతి తప్పుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఆ యొక్క పాఠశాలల్లోనే మద్యం సేవించడమే కాకుండా దాన్ని ప్రశ్నించినందుకు విద్యార్థులపై దాడికి పాల్పడడం జరిగింది. ఈ యొక్క ఘటన కొలగొండ మండలం ముద్దటిమాగి ఎంపీపీ స్కూల్లో చోటు చేసుకుంది. ఏదైతే హెడ్ మాస్టర్ గా ఉన్న దేవరాజు ప్రతిరోజు మద్యం సేవిస్తున్నారు, అది కూడా పాఠశాలలోని టాయిలెట్స్ లోకి వెళ్ళి అక్కడ మద్యం సేవించి ఈ యొక్క పాఠాలు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఆ విద్యార్థులు ఆ టాయిలెట్ లోకి వెళ్ళినప్పుడు గమనించారు, అక్కడ మద్యం బాటిల్ ఉండడం గమనించడం జరిగింది. అంతేకాకుండా ప్రతిరోజు తమ హెడ్ మాస్టర్ టాయిలెట్ లోకి వెళ్ళి మద్యం సేవిస్తున్నారని చెప్పేసి విద్యార్థులు స్వయంగా చెప్తున్నారు. దీన్ని ప్రశ్నించినందుకే ఆ విద్యార్థులపై ఈ యొక్క హెడ్ మాస్టర్ మద్యం మత్తులో దాడికి పాల్పడడం జరిగింది. లోకేష్, డిఈఓ లాంటి వాళ్ళకి కొంత ఉన్నతాధికారులకి ఏమైనా ఫిర్యాదు చేశారా? ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు ఏం జరుగుతోంది? నెక్స్ట్ ఏమన్నా యాక్షన్ తీసుకున్న పరిస్థితి ఉందా లోకేష్? ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఈ మధ్య కాలంలో మనం ఎక్కడ చాలా చోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల పట్ల లైంగిక దాడులు చూస్తున్నాము. అంతేకాకుండా ఈ విధంగా అంటే క్లాస్ రూమ్లలోనే ఆ యొక్క మద్యం సేవిస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. అంటే చాలా గురుస్థానంలో ఉంటారు. విద్యార్థులకు మంచిని బోధించాల్సిన గురువులే ఈ రోజు గతి తప్పుతున్న పరిస్థితి. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అసలు స్కూళ్లకు సరైన సమయంలో కూడా స్కూళ్లకు బడులకు అటెండ్ కాలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒకవేళ అటెండ్ అయితే ఈ విధంగా మద్యం సేవించి పిల్లల మీదే దాడికి పాల్పడుతున్నారు. ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు ఆ యొక్క పాఠశాలకు వచ్చారు, పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఉన్నత అధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇతని మీద చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. బిందు. ఓకే లోకేష్, థ్యాంక్ యూ.